గుడ్ ఈవినింగ్ పిల్లలు. ఈరోజు మనము స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు మన ఇండియాలో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 28 రాష్ట్రాల పేర్లు మనం నేర్చుకుందాం. 28 రాష్ట్రాల పేర్లను అతి సులభంగా నేర్చుకోవడం కోసం మనం ఏం చేయాలి అంటే, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఏ నుండి జెడ్ వరకు, వీటిని ఆర్డర్ ప్రకారం ఏతో ఎన్ని రాష్ట్రాలు, బితో ఎన్ని రాష్ట్రాలు, సితో ఇలా మనం లైన్ మీద కానీ చెప్పినట్లయితే సులభంగా 28 రాష్ట్రాలను కూడా మనము నేర్చుకోవచ్చు. ఇప్పుడు మరి ఆ రాష్ట్రాల పేర్లు తెలుసుకుందామా? నీట్గా వినండి, తప్పకుండా నేర్చండి. ఫస్ట్ ఏతో రాష్ట్రాలు. ఏతో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం 3 రాష్ట్రాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. ఇప్పుడు బితో బీహార్. బితో ఏ స్టేట్ వచ్చింది? బీహార్. సితో ఛత్తీస్గఢ్. సితో ఛత్తీస్గఢ్. నెక్స్ట్ డిఈఎఫ్కి ఉండవు. జీతో గోవా, గుజరాత్. జీతో 2 స్టేట్లు, గోవా, గుజరాత్. హర్యానా. హెచ్తో హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్. హెచ్తో హర్యానా, హిమాచల్ ప్రదేశ్. జేతో జార్ఖండ్. జేతో వచ్చే స్టేట్ ఏంటి? జార్ఖండ్. కేతో కర్ణాటక, కేరళ. కేతో కర్ణాటక మరియు కేరళ. ఎంతో 5 స్టేట్లు వస్తున్నాయి, నీట్గా గుర్తుపెట్టుకోండి. ఎంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం. మళ్ళీ వినండి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం. ఎంతో 5 స్టేట్లు. ఎన్తో నాగాల్యాండ్. ఎన్తో వచ్చే స్టేటు నాగాల్యాండ్. ఓతో ఒడిశా. ఓతో ఒడిశా. పీతో పంజాబ్. ఒక స్టేటే వస్తుంది, పీతో పంజాబ్. నెక్స్ట్ క్యూతో స్టేట్ లేదు. ఆర్తో రాజస్థాన్. ఆర్ అంటే రాజస్థాన్. ఎస్తో సిక్కిం. ఎస్ ఫర్ సిక్కిం. టీతో 3 స్టేట్లు, తెలంగాణ, తమిళనాడు, త్రిపుర. 3 స్టేట్లు వస్తున్నాయి. టీతో తమిళనాడు, తెలంగాణ, త్రిపుర. యూతో ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. యూతో 2 స్టేట్లు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. డబ్ల్యూతో వెస్ట్ బెంగాల్. దాన్నే మనం పశ్చిమ బెంగాల్ అని పిలుస్తాము. ఈ విధంగా ఏ నుండి జెడ్ వరకు ఒక్కొక్క అక్షరంతో, లెటర్తో స్టేట్స్ మనము లైన్గా నేర్చుకుంటే చాలా సులభంగా, ఈజీగా నేర్చుకుంటాము. ఇందులో జేతో మనము జార్ఖండ్ అని చెప్పుకున్నాం చూడండి. జేతో ఒక స్టేటే చెప్పాము. మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ కూడాను స్టేట్గా ఉండేది. అంటే జే ఫర్ జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అవ్వాలి. కానీ జమ్మూ కాశ్మీర్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీగా మార్చారు. 2 యూనియన్ టెరిటరీస్ చేసేసారు కనుక అది స్టేట్ కాదు. జే ఫర్ జార్ఖండ్ ఒక్కటే. అంటే 28 స్టేట్స్ పిల్లలు. మరొకసారి లైన్గా చెప్పుకుందాం చూడండి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం. నాగాల్యాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. మొత్తం 28 స్టేట్స్ని మీరు కంపల్సరీగా ఈ వీడియోని మళ్ళీ వినండి.
ఏతో 3 స్టేట్లు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. బితో ఒకటి ఉంది, బీహార్. సితో ఛత్తీస్గఢ్. డిఈఎఫ్లకు స్టేట్స్ లేవు కదా. జీతో గుజరాత్, గోవా. ఈ విధంగా ఇక్కడ ఎంతో 5 స్టేట్లు ఉంటాయి. ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఎంఏ మహారాష్ట్ర, ఎంఏ మధ్యప్రదేశ్, ఎంఏ మణిపూర్, తర్వాత మేఘాలయ, మిజోరాం. అంటే మనం ఆల్ఫాబెటిక్స్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 28 స్టేట్స్ కూడాను సులభంగా నేర్చండి. వీటి తాలూకా క్యాపిటల్స్ మనము తర్వాత నేర్చుకుందాం. మీకు తర్వాత చెబుతాను. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మనము ఒక్కొక్కటి సింపుల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ పిల్లలు. మళ్ళీ వినండి మీరు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్.